నమస్కారం. హరే కృష్ణ, హరే కృష్ణ. హరే కృష్ణ అండి, హరే కృష్ణ. బృందావనంలో ఇప్పుడు ఉన్నాం. బృందావన విహారాలకి గోవింద గోవింద గోవింద. ఇప్పుడు గోవింద అన్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి మీరు వినే ఉంటారు. ఉల్ఫా కంపెనీ వాళ్ళు ఎవరికి ఇచ్చారటండి నెయ్యి సప్లై. దాంట్లో జంతు అవశేషాలు ఉన్నాయంటున్నారు. ఏంటి, ఎలా చూద్దాం అంటారు ఇవి? దుర్గాప్రసాద్ గారు, ఒకసారి వెంకటేశ్వరని అంటే మళ్ళీ కోపం వస్తుంది, బ్లడ్ బాయిల్ అవుతుంది, చాలా మంది బాధపడుతూ నాకు మెసేజ్ పెట్టారు. అందుకని మనశ్శాంతించడానికి ఒకసారి భగవన్నామం చెబుతాను, గోవిందనామాలు. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నిలమెగ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరికాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద గోవింద గోవింద. మనస్సు చాలా ఖేదం చెంది ఉంది సార్, చాలా బాధగా ఉంది, ఆవేదనగా ఉంది, ఆవేశంగా ఉంది. ఎందుకంటే మనం చూడొచ్చు, ఇతర మతస్థులు అంటే పరమతస్థులు, విదేశీ మతస్థులు, పాషండ మతస్థులు మన దేశ ధర్మాలని, సంస్కృతిని నాశనం చేయడానికి 1000 ఏళ్లుగా 1500 ఏళ్లుగా అలా ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ పుట్టిన కుక్కమూత పిందెలే వాళ్ళల్లో చేరి నాశనం చేయడం అనేది మన చరిత్ర చెబుతుంది. ఆ చరిత్ర మళ్ళీ మళ్ళీ పునరావృతం అవడం చాలా దురదృష్టకరం. అవునండి. తిరుమల లడ్డు అంటే యాజ్ గుడ్ యాజ్ ఈక్వల్ టు వెంకటేశ్వర స్వామి. అవునా? అవునవునండి. లడ్డూని చూస్తే, వాసన చూస్తే టెంప్ట్ అవుతాం, మళ్ళీ అడిగి తీసుకుంటాం. ఆ బాల్యంలో మా నాన్నగారు అయ్యప్ప కొండకి వెళ్ళొచ్చిన తర్వాత ఫైనల్ గా లాస్ట్ లో తిరుమల వెళ్తాం, అన్ని ప్రసాదాలు పెట్టేవారు, చేతిలో పెట్టేవారు, అన్ని తినేవాళ్ళం. మళ్ళీ నాన్నగారు తలుపులు దగ్గరేసి ఎట్టగానే మళ్ళీ దొంగతనం, మళ్ళీ లోపలికి వెళ్ళి కుక్కుని వచ్చేసేదే. తిరుమల లడ్డు మీరు స్వామి తిరుపతి నుంచి వస్తున్నారా అని అడుగుతారు. అంటే మీరు విజయవాడ నుంచో వైజాగ్ నుంచి కూడా తిరుపతి నుంచి వస్తే దాని అర్థం ఏమిటంటే వచ్చేప్పుడు లడ్డు తండి అని చెప్పడం. అలా మాకు ఒక ఆయన నాడు హైదరాబాద్ లో పెద్ద లడ్డూలు కావాలి, 4-5 ఇస్తే కూడా తినేస్తాడు. అలాంటి లడ్డూని మరి వినడానికి, చదవడానికి, చెప్పడానికి చాలా బాధగా ఉంది. దాంట్లో పందివి, ఆవువి, చేపవి, ఏవేవో జంతు కళేబరాల నూనె కలిసింది అని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్పడం చాలా లక్షల కోట్ల మందికి ఖేదాన్ని కలిగించింది. దీన్ని మనం అంటే పరిశీలన చేయకుండా మనం కన్ఫర్మ్ చేసి ఇతనే దోషి అనలేం కదా, ఇది కొందరు వాదన. కానీ అతను చేసుంటాడు అని మనకి నమ్మకం ఎలా కలుగుతుందంటే, ఒక వ్యక్తి సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి, అని మీకు ఒక జోక్ చెప్తాను, మరి తప్పదు. పెళ్లి కొడుకు మంచోడేనా అని అడిగారు. మంచోడండి, ఎప్పుడైనా ఏమైనా ఏం అలవాట్లు ఉండి ఎప్పుడైనా ఒక్కపొడి వేస్తాడంతే అన్నారు. ఒక్కపొడి పెద్ద అలవాటు ఏంటి సార్? అది కూడా ఎప్పుడైనా మాంసం తింటేనే అన్నాడు. అది కూడా ఎప్పుడైనా మందు కొడితేనే, అది కూడా ఎప్పుడైనా వ్యభిచారి దగ్గరికి వెళ్ళి వస్తేనే అన్నాడు. మంచి పెళ్లి కొడుకు, కొత్తపడి కదండి, మీకు వెలిగిందిగా. ఇది అలా మనం ఇది జరిగింది అని నమ్మేటువంటి పరిస్థితి ఉంటే ఎందుకు వస్తుందంటే, ఒక వ్యాన్ డ్రైవర్ మెసేజ్ పెట్టాడు, గురువు గారు ఈ గత 5 ఏళ్లలో 100ల కొద్దీ నేను అంటే పలమనే రథం తిరుమల వెళ్ళినప్పుడల్లా తెచ్చి మా ఫ్రెండ్స్ కి, బంధువులకి ఎన్నో ఇచ్చాను. అది నా అలవాటు. 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు,
నాకు ఊహ వచ్చినప్పటి నుంచి, తిరుమల వెళ్ళినప్పటి నుంచి. అలా ఇంకొక ఆయన హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. చాలా బాధగా ఉంది, ఏం చేయాలి అని బాధపడుతున్నారు. ముందుగా శ్రీవారి భక్తులకి ఒక విన్నపం, విజ్ఞప్తి ఏమిటంటే, అయ్యో అవన్నీ కలిసిన లడ్డు మనం తినేసేమే అని బాధపడకండి. మన సోదరుడు ఒక ఆయన, ఏదో పేరుంది, ఇందాక ఒక ఛానల్లో చూశారు, అతను చెప్తున్నాడు, మీరు బాధపడకండి, భీష్మాచార్యులు అంతటా ఆయన కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు సంధ్యావందనం చేయడానికి నీళ్ళు, యుద్ధక్షేత్రం కదా, ఓకే, మట్టినే నీళ్లు అనుకుని సంధ్యావందనం చేశారు ఆయన. అలా ఇక్కడ మనం సాదమే తిన్నాం, మన ఇతర అవశేషాలకు మనం తినలేదు. ఎందుకంటే అది ఆల్రెడీ భగవంతుడికి నివేదన చేయబడింది. ఓకే, కాబట్టి భక్తులు ఎవరు బాధపడద్దండి. భగవంతుడిని అపాప విద్యుడు అంటారు, ఆయనకి ఏ పాపం అంటదు. కానీ మన ధర్మనాశనం చేయాలనుకునేటువంటి దరిద్రులు గుడి ఉండగా గుడికి వెళ్లకుండా గుడిసెట్టు వేసి గుడిసెట్టు పనులు చేస్తారు. గుడిసెట్టు వేయడం అంటే గుడిసెట్టు పని కదా సార్. గుడి ఉందగా, నువ్వు బెల్లంతో గుడికి వెళ్ళు, అంటే నిన్ను గుడికి రమ్మని ఎవరు చెప్పారు? నువ్వు ఎండిపోయిన శవాన్ని మొక్కుతావు, మొక్కుకో. సరే, నీ డ్రామా చేసిన నాళ్ళు చేసావు. కానీ బాధాకర విషయం ఏంటంటే, ₹1 చర్చి నుంచి తేలైన చవట్లో, ₹1 మసీద్ నుంచి తేలైన చవట్లో గుళ్ళు డబ్బులు ఎత్తుకెళ్తారు కదా. అదే వచ్చిందండి. ఓకే, అది ఆపాలి. ఇప్పుడు నీకు యూ డోంట్ హ్యావ్ రైట్స్ ఆన్ చర్చ్ ఆర్ మాస్క్, నో? వాట్ రైట్ యు హ్యావ్ ఆన్ టెంపుల్స్? అదండి. ఇప్పుడు స్వామి, అక్కడ ధర్మారెడ్డి గారు అని చెప్పేసి ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయితే, ఆయన వాళ్ళ అబ్బాయి పెళ్లి కార్డులు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, మీరు విన్నారో లేదో? వాళ్ళ అబ్బాయి పెళ్లి గురించి ఆయన పేరు ముందు పెట్టాలి సార్, దుర్గాప్రసాద్ గారు, ఆయన పేరు ముందు పెట్టాలి. ధర్మారెడ్డి గారు అధర్మారెడ్డి అంటారా? అంటే వాళ్ళ అబ్బాయి చనిపోయాడండి. ఎందుకు చచ్చిపోయాడు తెలుసా? తెలియదండి. అధర్మ కార్యాలు చేయడమే కాకుండా వాళ్ళ సొంత ఊరు నంద్యాల పక్కన ఉంటే, వాళ్ళ ఊళ్ళో నాగులమ్మ పుట్ట ఉంటే ఆ పుట్ట తవ్వించి ఇల్లు కట్టి దాని మీద బాత్రూమ్ కట్టాడంట. అమ్మో, ఇలాంటి కార్యాలు చేస్తే అర్ధాంతర మంత్రాలు రాకుండా ఎలా ఉంటాయి?